నమస్తే, వెల్కమ్ టు HCO టీవీ. మనతో పాటు ఈరోజు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సీనియర్ మేనేజర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. నమస్తే చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. మన పక్కనే బార్డర్ లో ఉన్న భూటాన్ గురించి చెప్పండి. యాక్చువల్గా మనకి అంతకుముందు సార్క్ కంట్రీస్ అని ఉండేయండి. సార్క్ కంట్రీస్ వన్ ఆఫ్ ద కంట్రీ భూటాన్ అనమాట. సో భూటాన్ వెళ్ళడానికి మనకి వీసా అనేది అవసరం లేదు. సో మనకి పాస్పోర్ట్ లేకపోతే ఓటర్ ఐడి ఉన్నా కూడా మనం వెళ్ళిపోవచ్చు భూటాన్కి. ఎస్, ఓటర్ ఐడితోనే మనం ఎంట్రీ చేసుకోవచ్చు భూటాన్కి. అంత ఫ్రీ ఉంది మనకి భూటాన్ యాక్సెస్ అనమాట, భూటాన్లోకి వెళ్ళటానికి. సో దానికి సంబంధించి ఏంటంటే మనకి ఇండియన్ స్టేట్ వెస్ట్ బెంగాల్లో ఒక ఎయిర్పోర్ట్ ఉంది, బాగ్డోగ్రా అని. హైదరాబాద్ నుంచి మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి అక్కడికి. జస్ట్ ఒక 2 hours 15 minutes మనం ఆ ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతాం, బాగ్డోగ్రా. అక్కడి నుంచి 3 to 4 hours మనం భూటాన్ బోర్డరు ఫుషిలింగ్ అనే కంట్రీ ఉంది, ఫుషిలింగ్ కంట్రీకి ఎంటర్ అవుతాం. అక్కడే మనకి ఈ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఓటర్ ఐడి కార్డు ఇస్తే ఓటర్ ఐడి కార్డు ఎంట్రీ చేసుకొని మనకి ఆ వీసా పార్ట్కి సంబంధించిన ప్రాసెస్ పూర్తి చేస్తారు. ప్లస్ అక్కడ ఒక SDF ఫీజు అని ఉంటుంది అనమాట, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీజు అని. అది కూడా వాళ్ళు అక్కడ తీసుకుంటారు. అది కూడా మనం ఇచ్చే ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యే ఇస్తామన్నమాట. సో అక్కడ స్టే చేస్తాం ఫస్ట్ నైట్. అంటే ఈ ప్యాకేజ్ మొత్తం కూడా మనకి 6 nights 7 days ప్యాకేజ్ ఉంటుంది. సో ఈ బోర్డర్ సిటీలో మనం చేసింది. అక్కడి నుంచి బయలుదేరి థింపు మెయిన్ క్యాపిటల్ సిటీ వెళ్తాం. థింపు మెయిన్ క్యాపిటల్కి వెళ్ళే దారిలో మాకు 2 మంచి అట్రాక్షన్స్ ఉన్నాయి. అంటే భూటాన్ అంతా కూడా 98% బుద్ధిజం కంట్రీ అండి. సో దాటికి సంబంధించిన ఈ ఆనవాళ్ళు ప్లస్ మొనాస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. బుద్ధ మొనాస్ట్రీస్ అంటారు అనమాట. మొనాస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. ఆ మొనాస్ట్రీస్ కూడా ఈ వెళ్ళేదారిలో వాటర్ ఫాల్, మొనాస్ట్రీస్ అవి చూసుకొని మనం థింపు వెళ్తాం. థింపు క్యాపిటల్ సిటీ. థింపులో వచ్చేటికి ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ఒక 5-6 మెయిన్ అట్రాక్షన్స్ ఉన్నాయి. బుద్ధ భగవానుడిది సిట్టింగ్ పోస్చర్ ఉన్న విగ్రహం ఉంది. దాని దగ్గర నుంచి చూస్తే వ్యాలీ, భూటాన్ వ్యాలీ అంతా కనపడుతుంది అనమాట. సో దానికి వెళ్తాం. తర్వాత సింప్లీ భూటాన్ అనేది భూటాన్ యొక్క కల్చర్ అంతా కూడా ఒక ప్లేస్ లో తీసుకొచ్చి వాళ్ళు దాన్ని మెయిన్ అట్రాక్షన్ గా చేశారనమాట. ఆ సింప్లీ భూటాన్ విజిట్ కి వెళ్తాం. తర్వాత అక్కడ మనకి అమ్మవారి టెంపుల్ ఉంది దగ్గరలోనే. అమ్మవారి టెంపుల్ కూడా తీసుకుని వెళ్తాం మనం. భూటాన్లో ఉన్న ఒకే ఒక టెంపుల్ అనమాట, అమ్మవారి టెంపుల్. అమ్మవారి టెంపుల్ విజిట్ చేయాలి. అలానే మెమోరియల్ చోటెన్ అని ఉంది అనమాట. ఆ చోటెన్ అంటే రాజవంశీయులకి సంబంధించింది. సో అది కూడా మనం విజిట్ చేస్తాం. కొన్ని మూవీస్ లో కూడా చూపిస్తూ ఉంటారు. సో అక్కడి నుంచి బయలుదేరి థింపులో నెక్స్ట్ డే పునక్క అనే ఏరియా వెళ్తాం. పునక్క అనేది ఒక మళ్ళీ కంప్లీట్ వ్యాలీ అండి. థింపు మనకి కొంచెం చల్లగా ఉంటుంది, పునక్క కొంచెం వామ్ గా ఉంటుంది. కాకపోతే అక్కడి నుంచి పునక్క నుంచి మనము ఒక ప్లేస్ ఉంది మనకి, దోచుల్లా పాస్ అంటారు. దోచుల్లా పాస్ దగ్గర నుంచి చూస్తే మనకి కంప్లీట్ గా హిమాలయన్ రేంజ్ కనపడుతుంది, అంటే క్లియర్ వెదర్ ఉంటే. సో ఆ వ్యూ పాయింట్ చూసుకుంటాం. అక్కడి నుంచి బయలుదేరి మనకి వాళ్ళకి సంబంధించిన నేషనల్ మ్యూజియం ఉంది. తర్వాత వాళ్ళకి సంబంధించిన మన డోజంగ్స్ అంటారనమాట. అంటే వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్, రిలీజియస్ స్కూల్స్ అన్ని కలిపి ఒక ప్లేస్ పెట్టారనమాట. డోజంగ్స్ అని ఉంది. సో పునక ఆ డోజంగ్ విజిట్ చేస్తాము. అక్కడి నుంచి బయలుదేరి మనం నెక్స్ట్ డే రోజు బయలుదేరి పారో అని వస్తామండి. పారో సిటీ అనమాట. అది కూడా ఆ పారో సిటీలో 2 nights ఉంటాము. పారో సిటీకి వచ్చేటప్పుడే మనకి హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని ఉంటుంది. అక్కడికి వచ్చి మళ్ళీ ఇంకొక మెయిన్ నేషనల్ మ్యూజియం ఉంది పారోలో. పారో నేషనల్ మ్యూజియం చూసుకుంటాము. ఇంకో మెయిన్ అట్రాక్ట్, మీరు భూటాన్ వెళ్ళారంటే కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ టైగర్స్ నెస్ట్. టైగర్స్ నెస్ట్ అనేది చాలా ఫేమస్ ప్లేస్. కాకపోతే ఎవరైనా కానీ మనకి హైకింగ్ లేదంటే కొన్ని ఆల్మోస్ట్ 2 hours పడుతుంది ఆ టైగర్స్ నెస్ట్ రీచ్ అవటానికి. ఒక క్లిఫ్ మీద ఉంటుంది అనమాట, అది మొనాస్ట్రీ. ఆ మొనాస్ట్రీని కూడా మన బుద్ధ భగవానుడి మెయిన్ శిష్యుడు పద్మసంభవ అనే ఆయన ఫ్లయింగ్ టైగర్ మీద అక్కడికి వచ్చి ఉన్నారు, అక్కడ మెడిటేట్ చేశాడు అనేది వాళ్ళ నమ్మకం. సో అందుకని చెప్పి అక్కడ ఒక మొనాస్ట్రీ ఏర్పాటు చేశారు. ఆ మొనాస్ట్రీ చూడటానికి మన బేస్ క్యాంప్ నుంచి 2-2.5 hours మనం వెళ్ళాలన్నమాట. సో మనకి ఎక్కగలిగిన వాళ్ళు ఉంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వ్యాలీ అంతా కూడా. సో చూసుకొని మళ్ళీ బ్యాక్ వస్తాం. అది మెయిన్ అట్రాక్షన్ భూటాన్లో. అది కూడా మనం అలా చూపిస్తాం అనమాట. చూపించి మళ్ళీ పారోలో ఉండి నెక్స్ట్ డే రోజు బయలుదేరి మనం బోర్డర్ సిటీకి వస్తాం. బోర్డర్ నుంచి మళ్ళీ బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ నుంచి బ్యాక్ వస్తాం. ఇవన్నీ 6 nights 7 days ఉంటుందండి. ఈ ప్యాకేజ్ కాస్ట్ ఓన్లీ 70,000 రూపాయలు.
ఇది కూడా చాలా తక్కువ. 70,000 నేను రూపాయలు. ఇప్పటి వరకు శ్రీలంకనే తక్కువ అనుకుంటున్నా, శ్రీలంక కంటే భూటాన్ ఇంకా తక్కువ ఉంది. యాక్చువల్గా ఏంటంటే భూటాన్లో ఏంటంటే మనకి 6 nights 7 days ఉంటున్నాము, ప్లస్ ఈ ట్రాన్స్పోర్టేషన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. బాగ్డోగరా నుంచి ఇక్కడ రావటం, ప్లస్ బాగ్డోగరా ఒక ఫ్లైట్, ప్లస్ ఈ ఎస్డిఎఫ్ ఫీజు వచ్చేది మనకి ఆల్మోస్ట్ 1,200 రూపీస్, ఇండియన్స్కి 1,200 రూపీస్ పర్ డే ఉంటుందండి అక్కడ. సో అందువల్ల ఏంటంటే ఇది మనకి 70,000 రూపీస్లో అందుబాటులోకి వస్తుంది విత్ లంచ్ అండ్ డిన్నర్, ప్లస్ అట్రాక్షన్స్, నేను చెప్పిన అట్రాక్షన్స్ యొక్క ఎంట్రీ టికెట్స్ కలుపుకొని 6 nights 7 days 70 రూపీస్లోనే మొత్తం కట్ చేసుకున్నది 70,000లోనే మనం కంప్లీట్ ప్యాకేజ్ వస్తుంది. కాబట్టి చాలా మంది లాస్ట్ మంత్ గ్రూప్ వెళ్ళింది, ఈ మంత్ గ్రూప్ వెళ్తుంది, నెక్స్ట్ మంత్ కూడా గ్రూప్ వెళ్తుంది. సో మంత్లీ గ్రూప్ గ్రూప్ అంటే ఎట్లా ఉంటుందండి, ఇక్కడ మనకి కొన్ని టికెట్స్ మనం బ్లాక్ చేసుకుంటామండి. సో ఆ బ్లాక్ చేసుకున్నప్పుడు ఏంటంటే అంతవరకు మాత్రం మనం సేమ్ రేట్ ఇవ్వగలం. సపోజ్ మనకి అది అయిపోయిన తర్వాత ఎవరైనా వచ్చి నేను భూటాన్ వెళ్తానంటే ఫ్లైట్ రేట్స్ ప్రకారం మనకి ప్యాకేజ్ కాస్ట్ మారుతుందండి. ఎందుకంటే మనకు అందరికి తెలిసింది ఫ్లైట్స్ బుకింగ్ అయిపోయే కొద్దీ రేట్స్ పెరుగుతూ ఉంటాయి. సపోజ్ బై సేమ్ అదే రేట్ ఉంటే అదే ప్యాకేజ్ తీసుకుంటాం, లేదు ఫ్లైట్ ఫుల్ అవుతుంది రేట్ పెరిగిందంటే లేదు ఆ డేట్కి వెళ్ళాలి నేను అనుకుంటే కనుక ఆ ప్యాకేజ్ కాస్ట్ ఎంతైతే పెరుగుతుందో అంత రేటు వరకు ఎక్స్ట్రా తీసుకొని మనం ప్యాకేజ్ అరేంజ్ చేస్తాం. ఇంటర్నేషనల్ ప్యాకేజ్లు అన్నీ కూడా సేమ్ అట్లానే ఉంటుందండి. సో ఎంతమంది అయితే మనం బ్లాక్ చేసుకుని అంతవరకు మాత్రం అదే ప్యాకేజ్ కాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఏంటంటే ఆ ప్యాకేజ్ కాస్ట్లో ఫ్లైట్ టికెట్స్ ఎంతైతే ఎక్స్ట్రా ఉన్నాయో అంత చెప్తాం, లేదంటే వాళ్ళని నెక్స్ట్ గ్రూప్కి మనం వెళ్ళమని చెప్తాం అనమాట. సూపర్ సార్. అదండి. అండ్ లైక్ అంటే భూటాన్ అనేది మీరు చెప్పినట్లుగా లైక్ కంట్రీ దగ్గరగా కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ ఎన్ని అవర్స్ అండి జర్నీ ఇక్కడ నుంచి? జస్ట్ 2 hours అండి. జస్ట్ 2 hours. ఫ్లైట్ 2 hours, అక్కడ నుంచి 3 hours అనమాట బై రోడ్. 3 to 4 hours బై రోడ్ జర్నీ ఉంటుంది. సో ఎలాగో మంత్లీ ఒక గ్రూప్ వెళ్తుంది కాబట్టి ఈజీగా భూటాన్ ఈ మంత్ అనుకుంటే నెక్స్ట్ మంత్ వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, మంచి వ్యాలీ అండ్ బ్యూటిఫుల్ కంట్రీ అండి.